ఇప్పుడే రూమ్ వచ్చాను. రూమ్లోని ఫ్లూమెన్సీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది ఇప్పుడు. మార్నింగ్ 9:30, 10 o'clock నా ఫ్లైట్ ఉంది. 5-6 hours ఇక్కడే టైం పాస్ చేయాలి. చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందో. ఇప్పుడే బెల్ట్ స్టార్ట్ అయింది. మా లగేజ్ ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. బాగుంది ఎయిర్పోర్ట్ కూడా. రీసెంట్గా చాలా మోడిఫై చేశారంట. బాగుంది. మార్నింగ్ ఎయిర్పోర్ట్లో నుండి బయటికి చూస్తే చాలా బాగుంది. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. ఎయిర్పోర్ట్ ముందు ఎలా ఉంది, దాని పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఇది ఇటలీలో ఉన్న, అంటే ఇది రోమ్లో ఉన్న లియోనార్డో డా విన్సీ ఎయిర్పోర్ట్ అండి. ఇది కొత్తగా చాలా మోడిఫికేషన్ చేశారంట, చాలా ఎక్స్టెన్షన్ చేశారు. అవి కూడా ఆన్ టైంలో కంప్లీట్ చేశారు. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంది. ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. డైరెక్ట్గా ట్రైన్ కూడా ఉంది. సిటీకి వెళ్ళడానికి షటిల్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. మనం ఇక్కడ సామాన్ పెట్టుకొని కూడా ఈ ఊరు చూసి రావచ్చు. యాక్చువల్గా ఈ ఊరు మిస్ అవుతున్న ఫీలింగ్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది నాకు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో జనం కూడా చాలా బాగా బిహేవ్ చేశారు. ముఖ్యంగా కస్టమర్ సర్వీస్లో ఉన్న వాళ్ళు, అంటే అది ఏ ఎయిర్లైన్స్ అయినా కానీ లోకల్ పీపుల్ ఎక్కువ హైర్ చేసుకున్నారు. వాళ్ళు చాలా బాగా బిహేవ్ చేశారు అందరూ. సర్వీస్ అనేది చాలా బాగుంది. ఒక ఇంప్రెషన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు చాలా కూల్గా బిహేవ్ చేశారు. అగ్రెసివ్ బిహేవియర్ లేదు. చాలా బాగా అనిపించింది. ఎంతైనా మెలోడీ చేసింటానండి. ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఇక్కడ టాయిలెట్స్ కూడా దాని సైజుని బట్టి ఎంతమంది లోపల ఉండొచ్చు అనేది చెప్తా ఉంటుందండి. జనాన్ని బట్టి ఆ ప్లేస్ టైమింగ్ అంతా మారుతూ ఉంటుంది. నెంబరు లేడీస్ చూడండి, నెంబర్ మారింది. ఇది ఎయిర్పోర్ట్ టెర్మినల్ కన్నా షాపింగ్ సెంటర్ లాగా ఉంది. ఫేమస్ బ్రాండ్స్ అన్ని దాదాపుగా ఇటాలియన్ కంపెనీస్. 22% వ్యాట్ ఫ్రీ అని ప్రతి ఒక్కరు అడ్వర్టైజ్ చేశారు. అందుకే జనం కూడా ఈ షాపుల్లో ఎగబడతారు. ఆల్రెడీ మా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయిందండి. నేను ఊపుకుంటూ వచ్చాను. ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. పర్లేదులేండి, చాలా టైం ఉంది. యాక్చువల్గా ఆర్డర్ తీసుకుంటాడు.